మా న్యూ టాలెంట్ రోర్సెట్ సంస్థ తరపున అంటే ఎన్టీఆర్ ఎట్ షార్ట్ ఫామ్ ఎన్టీఆర్ ఎట్ సంస్థ తరపున మూడవ ఈవెంట్ లాంటిది, మూడవ ప్రెస్ మీట్ లాంటిది. మొదటి ప్రెస్ మీటు మా విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు నటవారసుడు నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం సందర్భంగా చేసుకున్నాం. రెండవది ఘట్టమనేని సూపర్ స్టార్ ఘట్టమనేని శివరామకృష్ణ గారు, ఘట్టమనేని కృష్ణ గారి నటవారసుడు, నాకు మిత్రుడిలాగా భావించే మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా ఆగస్టు 9ని చేసుకున్నాం. మొదటి దాంట్లో రామారావు గారి 4వ తరం అంటే రామారావు గారి మూడవ పుత్రుడైన హరికృష్ణ గారి మనవడైన జానకిరామ్ గారి బిడ్డ అయిన నందమూరి తారక రామారావు హీరోగా సినిమా తీయబోతున్నామని ప్రకటన చేస్తే, రెండవ ప్రకటనలో తెలుగు మొట్టమొదటిసారిగా నేను ఒక తెలుగు అమ్మాయిని పరిచయం చేస్తున్నాను, ఆ తెలుగు నా కథానాయికగా తెలుగు అమ్మాయిని పరిచయం చేస్తున్నానని ప్రకటించుకోవడంతో పాటు నా సినిమాని నేను అనుకున్న ఆలోచనని ముందుకు తీసుకెళ్ళగలిగే అతిరథ మహారథులైన కీరవాణి గారు, చంద్రబోస్ గారు, బుర్రా సాయిమాధవ్ గారిని నన్ను వెనక నుండి ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నారు అని ప్రకటించుకోవడంతో రెండవ ఈవెంట్ జరిగింది. ముఖ్యంగా ఈ మూడో ఈవెంట్ యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే, నాకు తల్లిదండ్రులు యలమంచిల నారాయణరావు గారు, రత్నకుమారి గారు జన్మనిస్తే నేను రామారావు గారి అభిమానాన్ని తెలిసి కూడా రికార్డుల పరంగా అక్కినేని నాగేశ్వరరావు గారితో అగ్నిపుత్రుడు సినిమా చేస్తుండగా గొడవలు పడిన సందర్భాలన్నీ కూడా గుర్తుండి కూడా, అలాగే అక్కినేని అంటే నందమూరి బాలకృష్ణ గారి లెటర్స్ కరస్పాండెన్స్ చేస్తూ ఆయనకి అభిమాన సంఘం నడిపి వచ్చిన గతాన్ని గుర్తు తెలిసి కూడా అక్కినేని నాగార్జున గారు మానవత్వంతో అవి జనరల్గా సహజంగా జరిగే పరిణామాలు తప్పితే ఇతని దగ్గర విషయం ఉంది అని గమనించి ఇతనికి డెఫినెట్గా డైరెక్షన్ ఛాన్స్ ఇస్తే మంచి డైరెక్టర్ అవుతాడు అని నన్ను ప్రోత్సహిస్తూ 5 సినిమాల్లో నన్ను గమనించి దర్శకుడిగా నాకు జన్మనిచ్చారు. ఆయన నా గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు. అందుకు నేను సెల్యులాయిడ్ సైంటిస్ట్, ఒక నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని యూనిట్లో కూర్చుని గమనిస్తుంటాడు ఎవరి దగ్గర విషయం ఉంది ఏంటి అనేది. ఆయన నాకు నిజంగా గాడ్ ఫాదర్. ఆయన బర్త్డే పురస్కరించుకుని ఎప్పుడు ఎక్కడ బర్త్డే నేను ఏ ఊర్లో ఉన్నా కూడా ఆయన బర్త్డేకి ఆయన విషెస్ చెప్పాలని తాపత్రయపడతాను. ఆ విషెస్ ఆయనకు చేరే విధంగా నేను సాయశక్తిలో కృషి చేస్తాను. అవి రీచ్ అవుతే ఆయన కూడా రిసీవ్ చేసుకుంటారు, చాలా ఆనందపడుతుంటారు. అలాగే నేను ఏ కారు కొన్నా, నా జీవితంలో ఏమి సాధించినా కూడా ఆయనకి అప్డేట్ చేస్తుంటాను. ఆయన ఆనందపడుతుంటారు, గర్వపడుతుంటారు. నాగార్జున గారు, మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. మీ గుడివాడ అంటే మీ నాన్నగారు పుట్టి పెరిగిన గుడివాడలో పుట్టి పెరిగాను నేను కూడా. అలాగే మీ నాన్నగారు స్థాపించిన కళాశాల ఏఎన్ఆర్ కళాశాల స్టూడెంట్ని, మీ అన్నపూర్ణ స్టూడియో ప్రొడక్ట్ని, మీ సినిమాతో స్టార్ట్ అయిన నా కెరీర్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక సినిమా తీయబోతున్నాను సార్. మీ బర్త్డే సందర్భంగా ఈ 3వ ఈవెంట్ చేసుకుంటున్నాం మేము. ఇది నాకు ఇంకొక రకంగా చిరస్మరణీయం. ఎలా అంటే, రామారావు గారి హరికృష్ణ గారు మూడో పుత్రుడైన హరికృష్ణ గారు నాకు అనుకోకుండా ఒక సోదర సమానుడి కంటే ఎక్కువగా నన్ను ట్రీట్ చేశారు. ఆయన ఈ పట్టాభిషేకంతో పరిచయమైన పరిచయం, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు యాక్ట్ చేయాలి సార్, బాలకృష్ణ గారు అందంగా చాలా క్యూట్గా చాక్లెట్ ఫేస్తో అందంగా ఉన్నారు, పట్టాభిషేకం టైంలో ఆయనతో నేను ఆర్గ్యుమెంట్ పెడుతుండేవాడిని హరికృష్ణ గారితో. మీరు రగ్గుడుగా ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు, కొన్ని రగ్గుడు క్యారెక్టర్స్ చేస్తుంటే బాగుంటుంది అంటుంటే, శ్రీరాములయ్య సినిమా తర్వాత ఆయన యాక్సెప్ట్ చేయడం జరిగింది. అది చేస్తుండగా నేను కూడా కోరిన కోరిక మీదకు సీతారామరాజు సినిమాలో ఆయన యాక్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని నందమూరి వంశంలోని వారసుడిని అంటే అక్కినేని వంశంలోని వారసుడైన నాగార్జున గారిని, నందమూరి వంశంలో ఉన్న హరికృష్ణ గారిని ఇద్దరిని కలిపి ఒక సినిమా తీయడం, సీతారామరాజు అనే సినిమా తీయటం, ఆ సినిమా నాకు ఆ దర్శకుడికి అవకాశం రావటం, అది చూసుకోవటం అనేది చేయటం, ఆ సినిమాలో నేను వీళ్ళిద్దరిని కలిపి సినిమా తీయటం అనేది ఒక అదృష్టం కింద భావిస్తున్నాను. ఆయన బర్త్డే అనుకోకుండా యాదృచ్ఛికంగానో లేదా కాకతాళీయంగానో ఎందుకు జరిగిందో తెలియదు, కానీ
ఈరోజే మా హరికృష్ణ గారి వర్ధంతి డే కావటం కూడా ఒక విచారకరమైన రోజు. అది ఈరోజు కావటం. ఆయన తెలుగుని ఎంతగా ప్రేమిస్తారో, పార్లమెంట్లో ఆయన నేను తెలుగులోనే మాట్లాడతానని ఎందుకు పోరాటం చేశారో, ఆ తెలుగు భాషా దినోత్సవం రోజునే అనుకోకుండా ప్రమాదవశాత్తు మరణించటం, పరలోకానికి పయనించటం, వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళటం, అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఏ రథాన్ని సారథ్యం వహిస్తున్నారో తెలియదు కానీ వాళ్ళ నాన్నగారి కార్యక్రమాల్లో అక్కడి నుంచి ఇదంతా చూస్తుంటారు, ఆయన ఆశీస్సులు అందిస్తుంటారు. ఎప్పటికీ నా గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతారు హరికృష్ణ గారు. ఎందుకంటే ఆయన నన్ను సోదరులా చూశారు. నేను లాహిరి టైంలో బొమ్మరిల్లు సంస్థ స్థాపించినప్పుడు నేను వెళ్ళి, మీరు సినిమా నాకు నేను ప్రొడ్యూసర్ అవుతున్నా అండి, మీరు నాకు డైరెక్షన్ చేసి నేను ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నానండి, నేను డైరెక్టరే కాదు ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు, నువ్వు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తావు అనే మాట అడగకుండా ఆయన నాకు యాక్సెప్ట్ చేసిన విధానం అనేది మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేదండి. అన్న, మీరు ఎక్కడున్నా కూడా మీరు నా మీద ఉంచిన నమ్మకం ఎప్పటికీ నేను మర్చిపోలేను, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. కానీ ఈ నమ్మకం అనే ఉంచే ప్రాసెస్లో నందమూరి కళ్యాణ్ రామ్ విశేషంగా సాయశక్తులా నాకు సపోర్ట్గా అండగా నిలిచాడు. ప్రతిరోజు రావటం, ఇక్కడ మా ఇంటికి రావటం, వాళ్ళ నాన్నగారి దగ్గర తీసుకెళ్ళే హరికృష్ణ గారిని చౌదరికి చేయండి, డెఫినెట్గా మంచిగా తీస్తాడు అని నేను రిక్వెస్ట్ చేసే ప్రాసెస్లో తను కూడా నా నిర్ణయానికి అండగా నిలిచి వాళ్ళ నాన్నగారు నిర్ణయం తీసుకోవడంలో సపోర్ట్గా అండగా నిలిచాడు. కళ్యాణ్ రామ్ కూడా ఈ విధంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రయాణం అనేది వాళ్ళ నాన్నగారు నాకు నిర్ణయం తీసుకోవటం, ఈ రోజున ఈ వేదిక మీద నాకంటూ ఒక సంస్థ ఉండటం, ఆ సంస్థ మీద నేను సాధించిన విజయాలన్నిటికీ మూలం అనేది హరికృష్ణ గారు. హరికృష్ణ గారు వర్ధంతి సందర్భంగా, నాగార్జున గారి జన్మదినం సందర్భంగా, అలాగే వీటన్నిటికి మించి నేను తెలుగు జాతిలో పుట్టాను, తెలుగు భాష మాట్లాడుతున్నాను, అది నా మాతృభాష. ఎంతో ఇష్టం నాకు ఆ భాష అంటే. ఎందుకు అంత ఇష్టం అంటే, నేను గమనించింది ఏంటంటే తెలుగు భాషలో 56 అక్షరాల తెలుగు భాష, అచ్చులు 18, హల్లులు 38, ఉభయాక్షరాలు 0, అరసున్నా, విసర్గం 3, మొత్తం మీద 56 అక్షరాలైతే 4 కుదించారు. అలు అనేదిను, చా జా అనేది 2 తీసేసి 52 అక్షరాలు, 4 అక్షరాలు, అచ్చుల్లో 2, హల్లుల్లో 2 తీసేసి 52 అక్షరాలు కుదించారు. తెలుగు భాష నేను గమనించింది ఏంటంటే, ఈ సృష్టిలో పుట్టుకొచ్చే ఏ శబ్దాన్నైనా అక్షర రూపంలో రాయగలిగిన ఏకైక భాష మన తెలుగు భాష. ఏ శబ్దానైనా ఇంక ఏ భాషలోనూ ఏ శబ్దాన్ని కూడా లిపి రూపంలో రాయలేమన్నమాట. ఒక తెలుగు భాషలోనే రాయగలం అని నేను గమనించాను అన్నమాట. సో అందుకని నాకు అంత ఇష్టం అన్నమాట. సో ఆ భాషా దినోత్సవం రోజున మా ఈవెంట్ జరుపుకుంటూ అనుకోకుండా గత 8 ఏళ్ళుగా 9 ఏళ్ళుగా అంతకుముందు నాలో వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని, ఇంతకుముందు 2 ఈవెంట్స్లో హీరోని ప్రకటించుకున్నాం, హీరోయిన్ని ప్రకటించుకున్నాం, రథసారథులను ప్రకటించుకున్నాం. ఇప్పుడు ప్రకటించుకునేది ఏంటంటే నేపథ్యం అన్నమాట. ఈ కథ యొక్క నేపథ్యం 1980 నేపథ్యంలో ఈ కథ జరగబోతోంది. ఇది ఈ వేదిక యొక్క ముఖ్యోద్దేశం. 1980 అనే నేపథ్యంలో ఈ కథ జరగబోతోంది. ఆ నేపథ్యం అనేది బలీయమైన తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు జాతి నేపథ్యం అన్నమాట. ఈ 9 ఏళ్ళుగా నేను మన తెలుగు భాష, తెలుగు జాతి గురించి మనం చెప్పాలి, తెలుగు సంస్కృతి గురించి చెప్పాలి, అలాగే మన హైందవ సంస్కృతి గురించి కూడా, అందులో ఉన్న విలువల గురించి చెప్పాలి అనేది నాలో నేను ఎప్పుడోంచి మదన పడుతున్నాను. దానికి సరైన కథాంశము, వాణిజ్య విలువలు ఉన్న కథాంశము ఉండాలి, లభ్యమవ్వాలి. లభ్యమైనప్పుడే చెప్పాలి. ఎందుకంటే సినిమా అనేది వాణిజ్య విలువలతో కూడిన ఒక అంశము. వ్యాపార విలువలు, వాణిజ్య విలువలు సమృద్ధిగా ఉంటేనే సినిమా తీయాలి.
చలనచిత్రంగా దాన్ని రూపుదిద్దుకోవాలి, రూపాంతరం చెందించి ప్రజల్లోకి పంపించాలి. సందేశాత్మకంగా ఉండకూడదు, దాంతోపాటు వాణిజ్య విలువలు కూడా ఉండాలి అనే అంశం వస్తేనే సినిమా తీయాలి అనుకున్న ఉద్దేశం వచ్చినప్పుడు ఈ కథ రావటం జరిగింది. దీనిని ఈ తెలుగు భాషా దినోత్సవం రోజున ఈ నేపథ్యాన్ని ప్రకటించుకోవటం నాకు ఈ రోజున చాలా ఆనందంగా అనిపిస్తుంది. గిడుగు వెంకటరామమూర్తి గారు, ఆయనకి పిడుగు అనే బిరుదు అనేది ఇచ్చారు. ఆయన చేసిన పోరాటానికి ఆయన పిడుగు అని ముద్దుగా పిలుచుకుంటారు, మరో పేరుగా పిలుచుకుంటారు. ఆయన జరిపిన పోరాటం ఏంటంటే, ఇందాక ఆవేశంలో ఆయన చెప్పారు, గ్రాంధిక భాష కాదు, వ్యవహారిక భాష ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటుంటే ఎప్పటికప్పుడు దాన్ని అవలంబన చేసుకుంటూ ముందుకు పోవటం అనేదే భాష మనుగడకి మంచిది అన్న ఉద్దేశం రూపంగా ఆయన చేసిన పోరాటానికి ప్రతిఫలంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవటం. ఆయన భాషా దినోత్సవం రోజున మా సినిమా యొక్క నేపథ్యాన్ని మేము ప్రకటించుకోవటం, ఎందుకంటే బలీయమైనదండి నేపథ్యం అనేది. వేరే సినిమాల గురించి కామెంట్ చేయడం కంటే కూడా మా సినిమా యొక్క గొప్పతనం, మా సినిమా యొక్క బలం చెప్పుకోవటం అనేది మాకు విలువతో కూడిన ఒక మంచితనం అండి. కానీ ఇందులో ఇందాక ఆయన చెప్పినట్టుగా ఉత్థాన పతనాలు లాంటి భావోద్వేగ సన్నివేశాల సమయంలో పద్య రూపంలో కూడా అక్కడక్కడ తెలుగుని అర్థమయ్యే పదాలతో ప్రకటించుకోవటం కూడా జరుగుతుందండి. ఇది మేము తెలుగు భాషకి మేము మా తరపు నుంచి చేయబోతున్న ఒక సంస్కారం లాంటి ఒక సన్మానం లాంటిది, ఒక జ్ఞాపిక లాంటిది ఇచ్చుకోవటం అనేది కార్యక్రమం మేము ఈ వేదిక సందర్భంగా, మా సినిమా సందర్భంగా మేము చేసుకోబోతున్న ఒక ప్రక్రియ అన్నమాట. తెలియజేసుకుంటూ నేను అడిగిన వెంటనే ఎన్నో పనులు ఉన్నాయి చంద్రబోస్ గారికి, అలాగే బుర్రా సాయిమాధవ్ గారికి. ఇందాక ఆయన చెప్పినట్లుగా ఎంతో భయంకరమైన వాళ్ళు ఒత్తిడిలో ఉన్నారు. చాలా ఆయనది చెన్నై వెళ్ళాలి బోస్ గారు, విపరీతమైన ఒత్తిడిలో ఉన్నాయి. రాత్రి కూడా చాలాసేపు ఆయన సంభాషించాను. చాలా ఒత్తిడి మీద ఆయన తీసుకురావడం జరిగింది. అంటే కమిట్మెంట్ ముఖ్యం కదండి. భాష మీద ప్రేమ ఉంటుంది కానీ కమిట్మెంట్ కూడా అంతకంటే ముఖ్యం కదా. ప్రవర్తన, కాండక్ట్ అనేది ముఖ్యం కదా. అట్లాగే ఆయన కూడా చాలా పని ఒత్తిళ్ళు ఉన్నాయి. బుర్రా సాయిమాధవ్ గారు వాళ్ళిద్దరూ ఒప్పుకొని వచ్చారు. వాటన్నింటికంటే ముఖ్యం కూడా నా ఈ ప్రయత్నం ప్రజలకు చేరువవ్వాలి. ఆ చేరువవ్వాలంటే ప్రయాస నేను పడతాను కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం చేస్తూ. దానికి వ్యయం పెట్టేవాళ్ళు కావాలి. ఆ వ్యయం పెట్టేది ఎవరంటే, నా భార్య రూపంలో నా భార్యను వెనకుండి నడిపిస్తున్న నా మిత్రుడు రమేష్ అత్తిలి. ఆయన కూడా ఈ సప్త సముద్రాలు దాటి ఇక్కడికి వచ్చారు అమెరికా నుంచి. ఆయన అనుకున్న ఆయన మిత్రులు వీళ్ళందరూ కూడా ఇలాంటి ఒక మంచి ప్రయత్నం చేస్తున్న టైంలో ఈ కొత్త కథానాయకుడు రామారావు గారి 4వ జనరేషన్ ముని మనవడిని పరిచయం చేసే ఒక కార్యక్రమంలో, అలాగే ఒక తెలుగు కూచిపూడి డాన్సర్ని కథానాయికగా పరిచయం చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు వీళ్ళందరూ నా మీద పెట్టిన బాధ్యతని, ఇందాక వాళ్ళు చెప్పినట్టు క్రమశిక్షణ, అంకితభావం, కార్యదీక్షతో ఈ సినిమాని చేస్తూ డెఫినెట్గా కష్టపడి పనిచేస్తామండి. మంచి సినిమా మీ అందరికీ నచ్చే విధంగా తీయటానికి ప్రయత్నం చేస్తాను. ఇక ఆ పైన మీరిచ్చే తీర్పు శిరసా వహిస్తాను. అదృష్టాన్ని పరీక్షించుకుంటాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.